హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026కి సంబంధించిన బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం మైండ్ సెట్ గురించి, బెస్ట్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం అసలు ఈ ఇయర్ క్రాక్ చేయాలి అంటే ఎలా ఉండాలి అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆ వీడియోలో నేను అడిగాను ఎంతమందికి ప్రిపరేషన్ స్ట్రాటజీ కావాలి అని. సో చాలామంది అయితే అడిగారన్నమాట ఎన్టీపీసీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కావాలని. సో ఈ వీడియోలో దాని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. లైక్ ఇందులో ఏముంటుంది, వాట్ టు స్టడీ, ఏం చదవాలి అండ్ ఎంతవరకు చదవాలి, అలాగే వేర్ టు స్టడీ, ఎక్కడి నుంచి చదవాలి, హౌ టు స్టడీ అంటే ఎలా చదవాలి, అండ్ కొన్ని హై స్కోరింగ్ టాపిక్స్ మ్యాథ్స్కి సంబంధించి కానీ రీజనింగ్కి సంబంధించిన ట్రిక్కీ చాప్టర్స్ అంటే సబ్జెక్ట్ వైజ్ అసలు ఎలా ఆలోచించాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించిన టైం టేబుల్ గురించి మాట్లాడుకుందాం అన్నమాట. సో ఎలాగా ఈ ఉన్న 60 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వచ్చు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో దానికి ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అన్నది డెఫినెట్గా కామెంట్ చేయండి. లైక్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ టైం టేబుల్ అని కింద కామెంట్ చేస్తే ఓకే ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఇంట్రెస్టెడ్ అన్నది నాకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి నేను త్వరగా ఆ వీడియో అయితే తీసుకొస్తాను అనమాట. ఓకే, సో వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు వీడియోని అయితే లైక్ చేసేయండి అండ్ హైప్ బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకునే ముందు ఒక విషయం అయితే చెప్తాను. నేను ఆల్రెడీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అన్నది క్లియర్ చేశాను అనమాట. ఓకే, సో అది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ ఎగ్జామ్ని నేను ఆల్రెడీ జాబ్ చేస్తూ క్లియర్ చేశాను అనమాట. ఓకే, ఆ జాబ్ కూడా రైల్వేకి సంబంధించిందే. నేను రైల్వేలో ఎన్టీపీసీ క్లియర్ చేయకముందు ఆల్రెడీ ఏఎల్పీ టెక్నీషియన్ సంబంధించిన ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాను అనమాట. టెలికామ్కి సంబంధించిన టెక్నీషియన్ గ్రేడ్ 3 అయితే వచ్చింది నాకు. అయితే ఆ జాబ్ చేస్తున్నప్పుడు ట్రైనింగ్ టైంలోను అలాగే మనకి జాబ్ టైంలోను అంటే పర్మనెంట్ అయిన తర్వాత జాబ్ ఉంటుంది కదా ప్రొబిషన్, ఆ టైంలోను రెండిట్లోనూ నేను ఈ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యాను అనమాట. కొంత పార్ట్ మనకి ట్రైనింగ్లో జరిగింది, కొంత పార్ట్ జాబ్ చేస్తూ మనం ప్రిపేర్ అయితే అయ్యాం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే జాబ్ చేస్తూ మనకి టైం అన్నది చాలా చాలా తక్కువ దొరుకుతుంది. అయినా కూడా నేను ఎన్టీపీసీ క్లియర్ చేయగలిగాను. సో ఇది మీరు కూడా దీన్ని ఒక మోటివేషన్ కానీ తీసుకోండి. సో ఎవరైతే మీకు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో మనం క్లియర్ చేయలేమేమో, లేకపోతే ఆల్రెడీ ఎవరైనా హౌస్ వైఫ్స్ ఉంటే వాళ్ళు కానీ, లేకపోతే స్టూడెంట్స్ ఎవరైనా మనం క్లాసెస్కి వెళ్తున్నాం కదా మనకు అంత టైం ఉండదు చదవలేము, ఇట్లా ఏమొద్దు. సో ఎవరైనా కానీ జాబ్ చేస్తూ కూడా క్లియర్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి మెయిన్ మోటివేషన్ అండ్ తర్వాత దానికి సంబంధించిన జీల్ అయితే ఎక్కువ ఉండాలన్నమాట. ఎందుకంటే డెఫినెట్గా జాబ్ చేస్తూ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఎక్కువ టైం అన్నది మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి దొరికే తక్కువ టైంలోనే మనం సాక్రిఫైస్ చేసుకుని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దానికి రెడీగా ఉంటే తప్పకుండా జాబ్ చేస్తూ కూడా క్లియర్ చేయొచ్చు. అండ్ ఎన్టీపీసీ జర్నీ గురించి నేను టైం టేబుల్ దానిలో ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడతాను. అండ్ మేజర్గా ఇంకా చాలామందికి ఉండే డౌట్, ఆల్మోస్ట్ 1 crore పీపుల్ ఆర్ దానికంటే ఎక్కువ మంది అప్లై చేస్తుంటారు ఇటువంటి పోస్టులకి, మనకు ఎలా వస్తుంది అని చాలామంది అయితే అనుకుంటుంటారు. అది కూడా మైండ్లో తీసేయండి. ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్ని నేను జాబ్ చేస్తూ క్లియర్ చేశాను అన్నాను కదా, అది కూడా యూఆర్ కేటగిరీలో క్లియర్ చేశాను అనమాట. ఓకేనా, సో స్కోర్ అన్నది కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అయినా కూడా క్లియర్ ఎలా చేయగలిగాను, సింపుల్. మనం ఇక్కడ ఉన్న ఈ 1 కోటి మందిని చూసి భయపడతాం అనమాట. 1 కోటి మంది అప్లై చేస్తే మనం ఎలాగ అసలు అందులో వస్తామని. కానీ మీకు అసలు వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఎగ్జామినేషన్ పెట్టేవాళ్ళు వాళ్ళకి అసలు ఏం కావాలి, మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది తెలిస్తే మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు అసలు ప్రాసెస్ రియాలిటీలో ఏం జరుగుద్ది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ ఎగ్జామినేషన్ ఎన్టీపీసీ పెడుతున్న ఎగ్జామినర్కి అసలు ఏం కావాలి, వాళ్ళు మ్యాథ్స్ అలాగే రీజనింగ్ అండ్ తర్వాత జనరల్ అవేర్నెస్ ఇవి 3 పెట్టడానికి కారణం ఏంటి, ఇంగ్లీష్ ఎలాగో మనకి లేదు ఇందులో. సో అంటే వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పని లేదు. ఇక్కడ మనకి ఈ 3 ఎందుకు పెడుతున్నారు, దీని మీద మనకు ఒక ఐడియా ఉండాలి. అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది తెలిస్తే దానికి రెడీగా మనం ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. అలాగే ఏం జరుగుతుంది అన్నది తెలుసుకుంటే ఈ కాంపిటీషన్ చూసి కూడా భయపడకుండా ఉంటాం. సో ఫస్ట్ మ్యాథ్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాథ్స్ గురించి మీరు చూసినట్టయితే ఎగ్జామ్లో మనకి మ్యాథ్స్కి సంబంధించి ఇంటిగ్రేషన్స్ కానీ లేకపోతే డెరివేషన్స్ కానీ లేకపోతే మనకి ఇంటర్మీడియట్లో ఉన్నవో డిగ్రీలో ఉన్న మ్యాథ్స్ అడగరు. మనకి బేసిక్గా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అలాగే పర్సంటేజెస్ కానీ రేషియోస్ కానీ లేకపోతే ఆల్జీబ్రా కానీ ట్రిగ్నోమెట్రీ కానీ అంటే బేసిక్గా 10th లెవెల్. సో 10th లెవెల్ వరకు ఉన్నది మాత్రమే అడుగుతున్నారు. సో ఎందుకు అడుగుతున్నారు ఈ మ్యాథ్స్ అంటే మీకు నెంబర్స్కి మీద ఏదైనా ఫియర్ ఉందా, నెంబర్స్ని ఇన్ టైం మీరు ప్రాసెస్ చేయగలుగుతున్నారా అది చెక్ చేస్తారు. అందుకనే మనం మ్యాథ్స్ని వేరే ఎగ్జామ్స్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్
అని కూడా అంటాం అనమాట. సో ఇక్కడ మన న్యూమరికల్ ఎబిలిటీ ఎలా ఉంది అన్నది టెస్ట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్స్ డెరివేషన్స్ కాకుండా ఈ 10th బిలో ఉన్నవి మాత్రమే అడగడానికి కారణం ఏంటి? వాళ్ళకేమి సబ్జెక్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ కాదు వాళ్ళకి కావాల్సింది, ఆర్ ఈవెన్ రీజనింగ్ కావచ్చు, జిఏ కావచ్చు, ఆ సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్స్ కావాలనుకుంటే దానిలో పిహెచ్డి చేసుకున్న వాళ్ళను లేదా హై స్టాండర్డ్స్, హై క్వశ్చన్స్, హై కాన్సెప్ట్స్ని అడుగుతారు కదా. ఓన్లీ 10th లోపే అడగటానికి కారణం వాళ్ళకి సైంటిస్ట్లో లేకపోతే ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఎక్స్పర్ట్లో అక్కర్లేదు. ఆ సబ్జెక్ట్ మీకు అసలు అవేర్నెస్ ఎంత ఉంది, బేసిక్స్ అన్నా తెలుసా, అదైతే ఖచ్చితంగా చెక్ చేస్తారు. అండ్ దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన కొన్ని స్కిల్స్ ఉన్నాయి. అందుకనే ఈ 3 టాపిక్స్ని వాళ్ళు అడుగుతున్నారు అనమాట. ఏంటి ఆ స్కిల్స్ అంటే మీకు నెంబర్స్కి సంబంధించి ఫియర్ ఉండకూడదు అండ్ నెంబర్స్ని ప్రాపర్గా ప్రాసెస్ ఆర్ కాంప్రహెండ్ చేసుకోగలగాలి. మరి రీజనింగ్ వల్ల ఏం తెలుస్తుంది మనకి? రీజనింగ్ అన్నది మన ఐక్యూ బేస్డ్ ఉంటుంది అనమాట. సో లాజిక్ బేసిక్గా రీజనింగ్ అంటే ఏం లేదు, దాన్ని మనం ఎలా అనలైజ్ చేసుకుంటున్నాం, ఎలాంటి లాజిక్ అప్లై చేస్తున్నాం, మన ఐక్యూ అన్నది అక్కడ తెలుస్తుంది. ఎంత ఫాస్ట్గా మనం అది చేయగలుగుతున్నాం అది కూడా అక్కడ తెలుసుకోవచ్చు. ఇకపోతే మనకి ఈ జనరల్ అవేర్నెస్, ఇది దేనికి? బేసిక్గా మన చుట్టుపక్కల జరుగుతున్న వాటి మీద మీకు ఎంత అవేర్నెస్ ఉంది, మన సరౌండింగ్స్ మీద కానీ ఇప్పుడు జరుగుతున్న కరెంట్ ఈవెంట్స్ మీద కానీ ఎంత అవేర్నెస్ ఉంది అన్నది తెలుసుకుంటారు. అండ్ వీటన్నిటితో పాటు వాళ్ళు టెస్ట్ చేసే చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ పెద్ద థింగ్ ఏంటంటే డెడికేషన్. మీకు ఎంత డెడికేషన్ ఉంది, ఇది ఎలా చెక్ చేస్తారు అనేది మీకు డౌట్ రావచ్చు. మనకేం ఇంటర్వ్యూ లేదు, ఇక్కడ ఇంకా ఏమీ లేదు కదా, మరి ఎలా టెస్ట్ చేస్తారు అంటే బేసిక్గా మీరు చూసుకున్నట్టయితే ఇది ఒక్క ఎగ్జామ్లో మీకు పెట్టరు అనమాట. CBT 1 ఉంటుంది, ఓకే, తర్వాత 2 ఉంటుంది. అంటే ఒకే ఎగ్జామ్ని లెవెల్ వైజ్గా 2 లెవెల్స్ పెట్టారు. అందులో కూడా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మ్యాథ్స్, రీజనింగ్, జిఏలో కూడా మీకు చాలా టాపిక్స్ ఉంటాయి. లైక్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే ఎకనామీ, పాలిటీ, ఇలాగా. సో నెంబర్ ఆఫ్ హర్డిల్స్ ఆర్ అబ్స్టేకల్స్ అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే ప్రతి ఒక్క అబ్స్టేకల్ దగ్గర చాలామంది, ఈ 1 కోటి మంది అప్లై ఎంతమంది అయినా చేసి ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్క అబ్స్టేకల్ని దాటరు అనమాట, హర్డిల్స్ని దాటరు. దానికి చాలా పేషెన్స్ అండ్ డెడికేషన్ కావాలి. అందుకనే అన్ని రౌండ్స్ ఉన్నాయి మీకు. ఎగ్జాంపుల్కి చూసుకుంటే చాలా మంది ప్రిపేర్ అవుదాం అనుకుంటారు, ఒక బుక్కో లేకపోతే ఏదో ఒకటి తీసుకుని ఒక 10 డేసో లేకపోతే ఒక 2-3 డేసో చదువుతారు. తర్వాత మళ్ళీ ఏదో ఒక పని ఉందనో మళ్ళీ మనకి ఏదో ఒక వర్క్ వల్ల లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలనో ఇలాగా చదవటం మానేస్తారు అనమాట. అలా మీకు డీవియేట్ అయిపోయి కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోతుంది మీకు. కానీ ఇక్కడ మనకి ఎగ్జామినర్ కావాల్సింది ఇలాంటి స్టూడెంట్స్ కాదు, ప్రాపర్గా దానికోసం డెడికేటెడ్గా ఎంత సిలబస్ ఉందో అదంతా కంప్లీట్ చేసుకునే వాళ్ళు, పేషెన్స్తో వెయిట్ చేసి ప్రతి ఒక్క రౌండ్ని క్లియర్ చేసేవాళ్ళు కావాలి. సో ఇక్కడ మనకి 1 కోటి కాంపిటీషన్ ఉందా, 10 కోట్ల కాంపిటీషన్ ఉందా అన్నది అసలు మ్యాటర్ కాదు. ఇక్కడ మనకి మ్యాటర్ ఏంటంటే చాలామంది ముందే ఆగిపోతారు. అసలు ఈవెన్ ఎగ్జామ్ అటెండ్ చేయడానికే 50% రారనమాట. అక్కడే మీకు 50% తగ్గిపోద్ది. అలా ప్రతి రౌండ్లోనూ చాలామంది తగ్గిపోతుంటారు, ప్రతి సబ్జెక్ట్ దగ్గర చాలామంది ఆగిపోతూ ఉంటారు. ఓకే, సో కాంపిటీషన్ అసలు మీరు మైండ్లో పెట్టుకోకండి. జస్ట్ ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు 100% ఇవ్వాలి, మొత్తం సబ్జెక్ట్ సిలబస్ అన్నది నేను కంప్లీట్ చేసుకోవాలి, అది మాత్రం మైండ్ సెట్ మన మైండ్లో పెట్టుకుని 100% ఫుల్ ఎఫర్ట్ ఇచ్చి చదవాల్సి ఉంటుంది. డెఫినెట్గా వెరీ వెరీ ఈజీ అయితే కాదు, మీరు ఖచ్చితంగా దీనికోసం ఎఫర్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. బట్ ఎఫర్ట్ పెడితే మరీ రానంత కష్టం కూడా కాదు. ఓకే, ఇప్పుడు మ్యాథ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో చాలామంది ఏంటంటే టఫ్ క్వశ్చన్స్ కానీ హార్డ్ క్వశ్చన్స్ కానీ, మనకు ఆల్రెడీ ఈజీ క్వశ్చన్స్ వచ్చు కదా, సో టఫ్ హార్డ్ మీద ఫోకస్ చేద్దాం ఇట్లా అనుకుని చాలామంది బేసిక్స్ని నెగ్లెక్ట్ చేసి, అలాగే నార్మల్ ఏదైతే జనరల్ క్వశ్చన్స్ ఉంటాయో వాటిని కంప్లీట్గా వదిలేసి హార్డ్ క్వశ్చన్స్ మీద ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, అది చేయొద్దు. మీరు ఫస్ట్ జనరల్ ఏదైతే బేసిక్ కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ ప్రతి ఒక్క చాప్టర్దే ఆ కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి. అలాగే ఎప్పుడు అడిగే రెగ్యులర్ క్వశ్చన్స్ని చేస్తూ దెన్ మీరు టఫ్ క్వశ్చన్స్ వైపు లిమిటెడ్ టైం పెట్టుకుని కొంత నేర్చుకుంటూ వెళ్ళాలన్నమాట. అంతేగాని మొత్తం టైం అంతా టఫ్ క్వశ్చన్సే చేయొద్దు. అండ్ దీని గురించి మాట్లాడాలి అంటే ఎక్కడి నుంచి మనం మ్యాథ్స్ అనేది చేయొచ్చు అంటే దీనికి ఏ బుక్ అన్నది నేను సజెస్ట్ చేయను. మ్యాథ్స్కి సంబంధించి అండ్ రీజనింగ్కి సంబంధించి బుక్స్ అన్నవి మనకి బెస్ట్ ఆప్షన్ కాదు. బెస్ట్ ఏంటంటే వీటికి కోచింగ్. ఎందుకు మనకి కోచింగ్ అన్నది ఇంపార్టెంట్ దీనికి అంటే ఇక్కడ మనకి కోచింగ్లో ఏం నేర్పుతారు,
అక్కడ ఆల్రెడీ ప్రూవ్డ్ మెథడ్స్ ఉంటాయి. మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు. ఓన్గా చేసుకుని రాకపోవటం ఏమి ఉండదు. ఓన్గా చేసినా వస్తుంది. కానీ ఓన్గా చేసినప్పుడు మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఆర్ అంటే మీకు కొన్ని తెలియకపోవచ్చు. ప్రూవ్డ్ మెథడ్స్ కాకుండా ఒక్కొక్కటి మీ అంతటి మీరు ఓన్ ఎక్స్పీరియన్స్తో తెలుసుకోవాలి. సో ఇక్కడ మీకు అంత టైం ఉంటుందా? సో మీరు ఈ అటెంప్ట్లోనే జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు మీ అంతటా మీరు ఓన్ మిస్టేక్స్ చేసుకుంటూ ఒక్కొక్కటి వెళ్తే చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి మీకు 1-2 years ఆర్ 3 years తర్వాత కూడా రాకపోవచ్చు. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా ఓన్గా ప్రిపేర్ అయితే కూడా వస్తుంది. కానీ మీ మిస్టేక్స్ని మీరు కరెక్ట్గా అనలైజ్ చేసుకుని అండ్ ఆల్రెడీ ఉన్న టెక్నిక్స్ని మిస్ అయిపోతారు అనమాట. మీకు కోచింగ్లో ఏంటంటే ఆల్రెడీ ఉన్న టెక్నిక్స్ అని అక్కడ చెప్తారు. ఆ టైప్ మోడల్స్ ఆర్ లేకపోతే అసలు ఎలా ఆలోచించాలి ఏంటి అన్నది మీకు అక్కడ తెలుస్తుంది. దీన్ని జస్ట్ మీకు జనరల్ సైన్స్ లాగా అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లాగా బుక్ చదివితే వచ్చేది కాదు. ఎందుకంటే అప్లికేషన్ మనకి తెలియాలి, మనం ఎలా ఆలోచించాలన్నది తెలియాలి ఇక్కడ. సో బుక్ అన్నది ఇక్కడ సజెస్టెడ్ కాదు. కోచింగ్ అయితే కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కోచింగ్ అన్నాను కదా అని 3,000 4,000 ఇట్లా కూడా ఏమక్కలేదు. మన యాప్లోనే మీకు అరౌండ్ 300లో మ్యాథ్స్ అయితే వచ్చేస్తుంది. దాని కూపన్ కోడ్ నేను చెప్పే ప్రతి దానికి కూపన్ కోడ్ SARA అని వాడితే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈవెన్ మీరు ఒక బుక్ కొనాలన్నా కూడా అంతకంటే తక్కువ అయితే అవ్వదు. 300 కంటే అబోవ్ ఉంటుంది. అండ్ మ్యాథ్స్కి, రీజనింగ్కి బుక్స్ అయితే మోస్ట్లీ అవాయిడ్ చేయండి. ఈ రెండింటికి మాత్రం ఖచ్చితంగా కోచింగే తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అప్డేటెడ్ టెక్నిక్స్ కానీ అవన్నీ అందులో చెప్తారు. మీ అంతటా మీరు అది ఒక్కొక్కటి తెలుసుకుని రీసెర్చ్ చేసి అంత టైము ఉండదు. అండ్ తర్వాత మీ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవటానికి కూడా చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు అది మీకు చాలా లాస్ అయితే క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీకు చాలా తక్కువలో దొరుకుతుంది. కాబట్టి మ్యాథ్స్కి కానీ రీజనింగ్ కానీ ఖచ్చితంగా క్లాసెస్ అయితే చూడండి. సో దట్ మీకు ప్రూవ్డ్ మెథడ్స్ అయితే తెలిసిపోతాయి. సో దట్ మీకు ప్రాక్టీస్ చేస్తానికి సరిపోతుంది. ఎక్కువ టైం కూడా లేదు, మీకు జస్ట్ 60 days ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి ఖచ్చితంగా కోచింగ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ బెస్ట్ అయితే మన యాప్లో మీకు చాలా చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. అని చెప్పాను కదా, నేను ఆల్రెడీ NTPC క్లియర్ చేశాను. అండ్ మన దానిలో క్లాసెస్ చెప్పిన మిగతా వాళ్ళు కూడా టీమ్మేట్స్ వాళ్ళు కూడా రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అండ్ మల్టిపుల్ జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఒకసారి చెక్ చేయండి, డెమోస్ అవి ఉంటాయి, మొత్తం మీకు అక్కడ అర్థమైపోద్ది. డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనం మ్యాథ్స్లో మాట్లాడుకోవాల్సింది క్యాలిక్యులేషన్ గురించి. సో ఇది మరీ బ్యాంకింగ్ అంత క్యాలిక్యులేషన్ హెవీ ఏం కాదు. కంప్లీట్గా క్యాలిక్యులేషన్ మీదే డిపెండ్ అయ్యేదేం లేదు. బట్ మీకు క్యాలిక్యులేషన్స్ కనుక బాగా వస్తే మీకు స్పీడ్ ఎక్స్ట్రాగా దొరుకుతుంది అనమాట, ఫాస్ట్గా చేయగలుగుతారు. సో దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్క్వేర్స్ అలాగే క్యూబ్స్, ఓకేనా, స్క్వేర్స్ అయితే ఒక 1 to 50 వరకు, అలాగే క్యూబ్స్ అయితే ఒక 30 వరకు అన్నా నేర్చుకోండి. అలాగే టేబుల్స్ అంటే మల్టిప్లికేషన్ టేబుల్స్ ఉంటాయి కదా, అట్లీస్ట్ 12th టేబుల్ వరకు అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ కుదిరితే 20 వరకు ఎక్స్పాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ స్పీడ్ మీదే ఎక్కువ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మరీ అంత హెవీలీ డిపెండెంట్ ఎగ్జామ్ ఏం కాదు NTPC. కంప్లీట్గా క్యాలిక్యులేషన్ మీదే డిపెండ్ అయిన ఎగ్జామ్ కాదు, బ్యాంక్ ఎగ్జామ్ లాగా. ఒకవేళ మీకు టైం ఎక్స్ట్రాగా దొరుకుతుంటే వీటి మీద కూడా యూజ్ చేసుకోండి, వర్క్ చేయండి. మన యాప్లో మీకు ఫ్రీగా దీనికి సంబంధించి దొరుకుతాయి. అండ్ ఎక్స్ట్రాగా మన దగ్గర ట్రిక్స్ కూడా, కొన్ని స్పీడ్ మ్యాథ్ ట్రిక్స్ కూడా మనం పెట్టాం మ్యాథ్స్కి సంబంధించిన దానిలో, అవి కూడా చూడండి. అండ్ మెయిన్గా ఆ ట్రిక్స్ తెలుసుకుంటే సరిపోదు, వాటిని ఎలా అప్లై చేయాలి ఎగ్జామినేషన్లో దాన్ని కరెక్ట్గా. అంటే ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ టెక్నిక్ ఎక్కడైనా చెప్పాం, ఈ మ్యాథ్స్ దానిలో స్పీడ్ మ్యాథ్స్లో చెప్పాం అనుకోండి, 5తో ఎలా ఫాస్ట్గా మల్టిప్లై చేయొచ్చు అంటే సెకండ్స్లో. సో అట్లాంటి ట్రిక్స్ అని చెప్పాం కదా, వాటిని ఎగ్జామ్లో వాడాలి. మీరు 5తో మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఆ ట్రిక్ వాడాలి, అంతే తప్ప జస్ట్ వినూరుకుంటే సరిపోదు. సో ఆ ట్రిక్స్ని ఖచ్చితంగా అప్లై చేయడం కూడా నేర్చుకోండి. అండ్ ఇంకా చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఒక బుక్ తీసుకుంటారు, ఇంత లావు బుక్ తీసుకుని ఆ చాప్టర్కి సంబంధించి ఉన్న అన్ని క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఒకే మోడల్ మీద సేమ్ మోడల్ జస్ట్ నెంబర్స్ మారింది అనుకోండి, అలాంటివి మీరు ఒక 20-30 చేస్తే పర్లేదు. 500 క్వశ్చన్లు లేకపోతే 200, 300 క్వశ్చన్లు అంత అక్కర్లేదు. ఎందుకంటే మీకు అంత టైం వేస్ట్ కదా. ఒకే క్వశ్చన్ ఒక చాప్టర్లో చాలా మోడల్స్ ఉంటాయి. మీరు ఒక్కొక్క మోడల్కి 200 క్వశ్చన్లు ఒకే రోజు కూర్చొని చేస్తాం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. మీరు ఆల్రెడీ ఆ మోడల్ క్రాక్ చేసినప్పుడు ఆ రోజే 500 చేసినా 50 చేసినా ఒకటే. దానికంటే బెటర్ ఏం చేస్తారంటే, ఆ రోజు మీరు లిమిటెడ్గా ఒక 30 అలా చేయండి. నెక్స్ట్ రోజు మళ్ళీ అదే మోడల్లో కొన్ని తీసుకుని చేయండి. అలాగే ఆ తర్వాత రోజు అలా చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది తప్ప, ఒకరోజే మొత్తం ఒకే మోడల్ సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్నీ అప్పుడే చేయాలి అట్లా పెట్టుకోవద్దు. కొన్ని మీకు
మోడల్ క్రాక్ చేస్తున్నాను బాగానే వచ్చింది అనుకునే వరకు చేస్తే చాలు. ఎట్ ఏ టైం చేయొద్దు, డే బై డే చేయండి. ఓకే. అండ్ ఇంకొక మిస్టేక్ ఏం చేస్తుంటారంటే మ్యాథ్స్కి సంబంధించి సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం, సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ప్రాక్టీస్ కానీ పీవైక్యూస్ కానీ చేస్తాను అనుకుంటారు. అలా చేయొద్దు. సిలబస్ మొత్తం అంటే ఇప్పుడు మీరు ఒక 4-5 చాప్టర్లు చదివిన తర్వాత రేషియోస్, పర్సంటేజ్ ఇలాగా 4-5 చాప్టర్లు చదివిన తర్వాత ప్రాక్టీస్ ఏం చేయకుండా మళ్ళీ నెంబర్ సిస్టమో దేనికో వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ ఫస్ట్కి వచ్చి ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ మీకు కొత్తగానే ఉంటుంది. అలా కాకుండా ఏ చాప్టర్కి ఆ చాప్టర్ టాపిక్ వైజ్ కానీ లేదా చాప్టర్ వైజ్ కానీ ప్రిపేర్ అవ్వండి. ఏ టాపిక్కి ఆ టాపిక్కే ప్రాక్టీస్ వెంటనే చేయండి. తర్వాత ఇప్పుడు మొత్తం సిలబస్ అయ్యాక ప్రాక్టీస్ చేస్తానంటే మళ్ళీ మీరు కొత్తగానే ఫీల్ అవుతారు. అండ్ బెస్ట్ వే ఏంటో తెలుసా, నేనేం చెప్తానంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి పర్సంటేజెస్ చేసేసారు, నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ థియరీ చూస్తున్నారు ఇప్పుడు క్లాసెస్. ఇప్పుడు ఏం చేస్తారంటే రేషియో ప్రపోర్షన్స్ అంటే ప్రజెంట్ ఏది ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి థియరీ చూసుకుంటూనే ప్రీవియస్ గా మీరు చేసిన చాప్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రాక్టీస్ చేసుకోండి. సో దట్ దీన్ని టచ్ పోకుండా ఉంటుంది అండ్ దీనికి థియరీ కూడా కంప్లీట్ అవుతూ ఉంటుంది. సో ఇది మ్యాథ్స్కి సంబంధించి ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి అని. ఇప్పుడు కొన్ని హై స్కోరింగ్ టాపిక్స్ ఏంటి మ్యాథ్స్కి సంబంధించి చూద్దాం. హై స్కోరింగ్ అంటే హై వెయిటేజ్ ఉండే టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, ఒక 15 to 20 క్వశ్చన్స్ మీకు దీని మీదే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వీటికంటే ముందు మెయిన్గా చేయాల్సింది, మీరు మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే పర్సంటేజెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. దీన్ని యూజ్ చేసుకునే మనం మిగతా చాప్టర్స్ అన్నీ చేయగలుగుతాం. పర్సంటేజెస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఎందుకంటే ఈ 2 కాన్సెప్ట్సే మనం ఎక్కువగా మిగతా చాప్టర్స్లో కూడా వాడతాం కాబట్టి ఈ 2 చాప్టర్స్ మీద ఫస్ట్ ఆ 2 కంప్లీట్ చేసుకొని ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని నెక్స్ట్ వేరే చాప్టర్స్లోకి వెళ్ళండి. అంటే హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమేమి ఉన్నాయో చెప్తాను ఇప్పుడు. ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే హై వెయిటేజ్ అంటే ఒక్కొక్క దాని నుంచి ఏం 10 క్వశ్చన్లు వచ్చేవి, ఒక 2-3 అట్లా వస్తుంటాయి అనమాట ప్రాఫిట్ అండ్ లాస్. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ లో మళ్ళీ మీకు ఏంటి, ఇందులో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంటాయి, అలాగే ట్రైన్స్ ఉంటాయి, అలాగే దాంతో పాటు రేసెస్, వీటికి సంబంధించినవి కూడా ఉంటాయి. సో ఇవన్నీ కలిపి టైమ్ అండ్ డిస్టెన్స్ అనమాట. సో వీటి నుంచి కూడా 2-3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే నెంబర్ సిస్టమ్స్. ఓకే, నెంబర్ సిస్టమ్ నుంచి కూడా అంటే మీకు చాలా వస్తాయి అనమాట. ఇది మీరు చదువుకున్న ప్లేస్ని బట్టి ఉంటుంది. కొంతమంది LCM HCF కూడా నెంబర్ సిస్టంలోనే చెప్తారు, సింప్లిఫికేషన్స్ నెంబర్ సిస్టంలోనే చెప్తారు, ఫ్రాక్షన్స్ ఇట్లాగా బాడ్ మాస్ ఇవన్నీ నెంబర్ సిస్టంలోకి వస్తాయి. సో మీరు చదువుకున్న దాన్ని బట్టి ఎక్కువ చాప్టర్స్ ఇందులో కలిపి చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ కూడా దీని నుంచి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. తర్వాత CI అండ్ SI, వీటి నుంచి కూడా మీరు 2 క్వశ్చన్స్ అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బోత్ CA అండ్ SA మీద. అండ్ తర్వాత టైమ్ అండ్ వర్క్. సో ఇందులో ఒక్కొక్కసారి వస్తుంటాయి, ఒక్కొక్కసారి సింగిల్ క్వశ్చన్ కూడా వస్తుంటుంది. అండ్ ఇంకోటి మీకు CBT 1కి 2కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, లెవెల్ మారిపోతుంది. కొన్నిసార్లు CBT 1లో కొన్ని చాప్టర్స్ అసలు టచ్ చేయరు, అలాగని మనం CBT 2లో రావనుకోకూడదు. ఆ చాప్టర్ CBT 2లో హెవీగా రావచ్చు. ఓకే, సో మీరు అన్ని చాప్టర్లు అయితే ఖచ్చితంగా చదువుకోవాలి. నెక్స్ట్ మీకు సింప్లిఫికేషన్, అవి కూడా మీకు నెంబర్ సిస్టంలో కలిపైనా చూసుకోవచ్చు, లేదా విడిగా చూసుకుంటే సింప్లిఫికేషన్స్ నుంచి కూడా ఈజీగా 2-3 క్వశ్చన్స్ వస్తుంటాయి. ఓకేనా. ఇకపోతే యావరేజెస్, వీటి నుంచి కూడా ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. బట్ ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకోండి. అండ్ దానికంటే ముందు పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఇవి కోర్ ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ ఇవి ఎలాగా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి, టైం టేబుల్ మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మనకి ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్గా వదిలేయద్దు. ఫస్ట్ ఇక్కడ నేను అది రాయలేదు కదా అని ప్యూర్ మ్యాథ్స్ వదిలేస్తారేమో, అలా కాదు. ఇవి ఫస్ట్ చూసుకోండి. హై వెయిటేజ్, తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వచ్చు, ఎక్కువ స్కోర్ వస్తుంది. అండ్ ఇవి అయిన తర్వాత మీరు 1 by 1 ఒక్కొక్కటి వెళ్ళాలి. అలాగే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లైక్ మీకు ఆల్జీబ్రా కానీ, లేకపోతే ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్లోకి వస్తాయి. ఇవి కంప్లీట్ అయ్యాక దానిలోకి వెళ్తే బెటర్. ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి. ముందు ఇవి పెట్టుకున్నారు అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవ్వచ్చు, మీకు టైం అన్నది అక్కడే ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే డెప్త్ వెళ్ళే కొద్దీ ఇవి ఎక్కువ టైం తీసుకుంటాయి. ఇకపోతే రీజనింగ్ గురించి మాట్లాడుకుందాం. రీజనింగ్ చాలామంది ఏముందిలే లైట్ అనుకుంటారు, ఈజీగానే ఉంటుంది కదా, మనం ఏం పెద్ద ప్రాక్టీస్ చేయక్కర్లేదు అనుకుంటారు. కానీ ఇది ఒకవేళ ఎగ్జామినర్ పేపర్ టఫ్గా ఇవ్వాలి అనుకుంటే దీన్నే ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. అది మీకు కనపడదు కూడా, ఏవి అంత టఫ్గా వచ్చిందే అని కూడా అనిపించదు. కానీ మీకు తెలియకుండా ఇక్కడ మనకి చాలా జరిగే ఛాన్స్ ఉంది. ఏంటంటే ఇది టైం మేనేజ్మెంట్కి డైరెక్ట్లీ రిలేటెడ్ అనమాట. ఇక్కడ క్వశ్చన్స్ని ఎవరన్నా సాల్వ్ చేయొచ్చు. 2 minutes 3 minutes ఒక్కొక్క క్వశ్చన్కి ఇస్తే, లేదా మీరు ఒక చాప్టర్ చేస్తున్నప్పుడు 1 గంటకి ఇన్ని క్వశ్చన్స్ ఇట్లా చేయగలుగుతారు.
కానీ సెగ్రిగేటెడ్గా అక్కడక్కడ వస్తున్నప్పుడు రీజనింగ్ సంబంధించి అండ్ దట్టు ట్రిక్కీ క్వశ్చన్స్ ఇచ్చారు అనుకోండి, చాలా టైం అన్నది మనకి తెలియకుండా ఒక క్వశ్చన్లోనే చాలా మినిట్స్ మనం వేస్ట్ చేసుకుంటుంటారు. ఒక 4-5 క్వశ్చన్స్ మనకు కానీ అలాంటివి తగిలాయి అంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. దాని ద్వారా మీకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. మీకు ఒక 10-15 మినిట్స్ వేస్ట్గా పోయింది అంటే ఒక ఎగ్జామ్లో మీరు దానిలో మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చూడలేకపోవచ్చు, కొన్ని జిఏ చూడకపోవచ్చు, లాస్ట్లో చాలా క్వశ్చన్స్ మీరు చూడకుండానే సబ్మిట్ చేసేయాల్సి వస్తుంది. సో ట్రిక్కీగా వచ్చిందంటే మాత్రం చాలా చాలా టఫ్ అయ్యేది రీజనింగే. అంటే కనిపించదు కూడా, రీజనింగ్లో మీకు క్రిటికల్ రీజనింగ్ ఉంటుంది. ఇది చాలా మందికి అసలు ఎలా వచ్చిందో ఏంటో కూడా అర్థం కాదు. అంటే ఇప్పుడు స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, అలాగే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కానీ ఇంకా చాలా ఉంటాయి, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇట్లాగా ఉంటాయి అనమాట. సో అవన్నీ అసలు ఇది ఎగ్జామినర్ ఏం పెడతాడో కూడా అర్థం కాదు. ఏదో ఒకటి కరెక్ట్ అనేస్తారు, మనం కూడా ఏదో ఒకటి పెడదాం లేదా వదిలేద్దాం కంప్లీట్గా అనుకుంటారు. మనం కొత్తగా మన యాప్లో దీనికి సంబంధించి డీటెయిల్డ్గా డెప్త్గా ఒక్కొక్క కాన్సెప్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆల్రెడీ క్లాసెస్ పెడుతున్నాం అనమాట. దీని మీద అప్డేటెడ్వి అవి చూడండి. డెఫినెట్గా మీకు ఎన్టీపీసీలో ఇవి చాలామంది పెట్టరు కాబట్టి ఎక్స్ట్రాగా బోనస్ మార్క్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు ఇందులో ఎలా చదవాలి అని చెప్పేదానికంటే ట్రిక్కీ చాప్టర్స్ ఉంటాయి మనకి, వాటి దగ్గర జాగ్రత్తగా మీరు ఫుల్ నాలెడ్జ్ మెయింటైన్ చేయాలి. ఏంటంటే నెంబర్ సిరీస్, ఇక్కడ మీకు సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇస్తారు. తర్వాత నెంబర్ ఏంటి, లేకపోతే నెంబర్ పజిల్స్ ఉంటాయి. ఓకే, నెంబర్ పజిల్స్లో మిస్సింగ్ నెంబర్ కానీ ఇట్లాగా కొన్ని ఉంటాయి. అక్కడ నెంబర్ని గెస్ చేయడానికి మీకు ప్యాటర్న్స్ అలవాటు ఉండాలి, బాగా టచ్లో ఉండాలి. ఒక్కొక్కసారి మీకు చాలా సింపుల్ ప్యాటర్న్ కూడా ఒక్కోసారి ఐడియా రాదు ఎగ్జామ్లో. అలాంటప్పుడు చాలా టైం తెలియకుండా అదే క్వశ్చన్ మీద ఉన్నప్పుడు వేస్ట్ చేసేసుకుంటారు. మరి దానికి సొల్యూషన్ ఏంటంటే ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయో అన్ని ప్యాటర్న్స్ మీకు తెలియాలి ఫస్ట్ది. అది మన క్లాస్లో డీటెయిల్గా చెప్తాం. తర్వాత మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి. జస్ట్ తెలిస్తే సరిపోదు, ఎక్కువ ప్రాక్టీస్ ఉన్నప్పుడే ఇది మీరు టచ్లో ఉన్నప్పుడు మాత్రమే ఫాస్ట్గా చేయగలుగుతారు, లేదంటే టైం వేస్ట్ అయిపోతాయి ఇవి. అలాగే ఇవి కాకుండా ఇంకా కోడింగ్, డీకోడింగ్ ఇవి జనరల్గా కొన్నిసార్లు ఈజీగానే ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి టైం వేస్ట్ అవ్వదు. కొన్నిసార్లు మాత్రం దీనిలో కూడా ట్రిక్కీగా ఇచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్, ఇవి కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, ఎందుకంటే మన తెలుగుకి ఇంగ్లీష్కి చాలా తేడా ఉంటుంది రిలేషన్స్ అన్నవి. సో ఇది కూడా కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉన్న చాప్టర్. అయితే వీటితో పాటు మనకి టైం వేస్ట్ అయ్యే చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా క్రిటికల్ రీజనింగ్ ఆల్రెడీ చెప్పా. అందులో మీకు స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ వస్తుంది, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ వస్తుంది, కాజ్ అండ్ ఎఫెక్ట్ వస్తుంది, ఆర్గ్యుమెంట్స్ వస్తుంది, కోర్స్ ఆఫ్ యాక్షన్ వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చేసేసాం, అప్లోడ్ చేస్తున్నామంటే 1 by 1 అప్డేటెడ్వి. సో అవి కూడా డెఫినెట్గా పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఇద్దరు కూడా చూడండి. ఇవి మీకు ఎక్స్ట్రాగా బోనస్ మార్క్స్ వస్తాయి. ఇందులో ఎక్కువగా ఇవి CBT 2లో ఎక్కువ ఇస్తుంటారు. ఓకే, ఎందుకంటే ఎలిమినేషన్కి వాడేది CBT 2 కదా, ఎక్కువ మందిని ఎలిమినేట్ చేయాలనుకుంటారు. సో చాలా మంచి క్వశ్చన్స్ వస్తుంటాయి CBT 2లో. అలాగే దీంతో పాటు పజిల్స్, అలాగే సీటింగ్ అరేంజ్మెంట్, వీటి దగ్గర కూడా కొంతమందికి టైం వేస్ట్ అయితే అవుతుంది. వీటి దగ్గర కేర్ఫుల్గా ఉండాలి మీరు, అంటే ప్రాక్టీస్ హెవీగా చేయాలి ఇవి. నెక్స్ట్ మనకి ఇంకా మిగిలిన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, జిఏలో మనకి చాలా ఉంటాయి. ఇక ప్రపంచంలో ఉన్నవన్నీ జిఏలోనే ఉంటాయి అనుకోండి. సో బట్ ఇక్కడ మనం మంచి స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటే మెయిన్గా కరెంట్ అఫైర్స్ని మనం ట్యాప్ చేయాలి. ఇప్పుడు రీసెంట్గా ఇంకా పెరుగుతుంది. నార్మల్గానే ఒక 10 క్వశ్చన్స్ దాకా వచ్చేవి, ఇప్పుడు ఖచ్చితంగా 10+ అయితే పక్కా, అంటే 10 to 15 కూడా ఒక్కోసారి రావచ్చు. సో కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెన్స్ అన్నది పెరుగుతుంది రీసెంట్ ఎగ్జామ్స్ మీరు చూస్తే. దీనికి మీరు చేయాల్సింది ఏమీ లేదు, సింపుల్గా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే నేను ఆల్రెడీ కంప్లీట్గా ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. 1.5 hours ఉంటుంది, ఆ వీడియో చూడండి. దానికి సంబంధించిన PDF కూడా మీకు దొరుకుతుంది ఫ్రీగా మన యాప్లో. సో మంత్లీ, ప్రతి ఒక్క మంత్ది చూడండి. 12 months ఖచ్చితంగా చూడాలి, మినిమం లాస్ట్ 12 months అడుగుతారు. సో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు లాస్ట్ 12 months చూడండి. అండ్ చూసేటప్పుడు కూడా వెనక నుంచి వెళ్ళండి. ఓకే, January 25 నుంచి మొదలు పెట్టద్దు, 2026 January నుంచి లేదా December 2025 నుంచి బ్యాక్కి వెళ్తూ ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకోండి. తర్వాత స్పెషల్ టాపిక్స్ ఉంటాయి కొన్ని. సపోజ్ లైక్ నోబెల్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, నోబెల్కి సంబంధించినవి స్పెషల్గా మనం కవర్ చేస్తాం. సో అలా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు పద్మకి సంబంధించిన అవార్డ్స్ వచ్చినాయి కదా, వాటికి సంబంధించి అలాంటి వీడియోస్ కూడా స్పెషల్ టాపిక్ వీడియోస్ ఉంటాయి, అవి కూడా నేను చేస్తాను. సో మీకు మొత్తం కరెంట్ అఫైర్స్ మన యూట్యూబ్ ఛానల్ నుంచే కవర్ అయిపోద్ది, బట్ వాటి PDFs మన యాప్లో దొరుకుతాయి మీకు. అండ్ దీంతో పాటు ఎక్స్ట్రాగా మీకు ఇంకా స్కోర్ రావాలనుకుంటే రివిజన్ మ్యారథాన్స్ కండక్ట్ చేస్తాను నేను. అంటే స్పోర్ట్స్కి సంబంధించి లాస్ట్
12 months స్పోర్ట్స్ లాస్ట్ 12 months అని మొత్తం కంపైల్ చేసి ఒకే దగ్గర ఇచ్చేస్తాను. సో స్పోర్ట్స్కి సంబంధించినవన్నీ ఒక దగ్గర చదువుకోవచ్చు. అట్లా కూడా ఇస్తాను, రివిజన్కి హెల్ప్ అవుతుంది మీకు. సో సిఏ సార్టెడ్ అంటే మీకు జనరల్ అవేర్నెస్లో ఉన్న అన్ని మార్క్స్లో 10 marks అబోవ్ మీకు ఆల్రెడీ కవర్ అయిపోయింది. నెక్స్ట్ మేజర్ చంక్ ఎక్కడి నుంచి వస్తుంది? జిఎస్. ఇది ఎక్కువగా CBT 1లో కొంచెం తక్కువ ఇచ్చారు లాస్ట్ టైము, బట్ CBT 2లో మీరు కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ చూడొచ్చు. జిఎస్ అంటే ఏమేమి వస్తాయి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా. ఓకే, ఎన్విరాన్మెంట్ కూడా ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోవాలి. వీటి నుంచి కూడా రీసెంట్గా ఇంకా ఎక్కువ వస్తున్నాయి, వీటిని కూడా నేను యాడ్ చేస్తాను మన దానిలో. ఆల్రెడీ నేను ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టాపిక్స్ మన ALP వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కొన్ని ఉంటాయి, ఆల్రెడీ అక్కడ కవర్ చేసాం. సో అవి ఇక్కడ డెఫినెట్గా వీళ్ళకి కూడా యాక్సెస్ అన్నది ఇస్తాను మన జనరల్ సైన్స్కి సంబంధించిన బ్యాచ్కి. ఇక్కడ మీకు ఏంటంటే కంపల్సరీ కోచింగ్ తీసుకోవాలి అని ఏం చెప్పక్కర్లేదు, అంటే అది మీ నీడ్ని బట్టి ఉంటుంది. మీరు NCERTs చదువుకోగలను బట్ టైం అంత లేదు కానీ, బట్ ఒకవేళ టైం ఉంటే బేసిక్స్ నుంచి మీకు ఫుల్ నాలెడ్జ్ కావాలంటే NCERTs చదువుకుని త్రూ NCERTs ప్లస్ లూషెంట్ GS అని ఉంటుంది మీకు జనరల్ సైన్స్, ఆ బుక్స్ చదువుకుంటే కూడా మీకు డీసెంట్గా కవర్ అవుతుంది అనమాట. లేదు దానికంటే తక్కువ ప్రైస్లో కావాలి, కొంచెం ఫాస్ట్గా మనం చేయాలనుకుంటే మన యాప్ త్రూ కూడా మీరు GS అయితే నేర్చుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి మ్యాథ్స్ రీజనింగ్ లాగా కంపల్సరీ అనేం కాదు, ఓన్గా కూడా నేర్చుకోవచ్చు కొంచెం. కాకపోతే ఇక్కడ మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టి టైం వేస్ట్ చేసుకుని, అది కూడా చాలా తక్కువ ప్రైస్కి మన యాప్లో ఉంది కాబట్టి అనవసరంగా ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకపోతే బెస్ట్, మీ ఇష్టం అది. అండ్ ఈ GA గురించి మాట్లాడుతుంటే ఈ లాస్ట్ ఇయర్ GA జరిగింది కదా, దానికి సంబంధించి 47 షిఫ్ట్స్కి సంబంధించి ఫుల్ డేటాతో అనాలిసిస్ వీడియో జీకేలో దేని వెయిటేజ్ ఎంత ఉంది ఈ వీడియో కూడా చేస్తాను. సో దీనికి కూడా ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు అన్నది కామెంట్ అయితే చేయండి, సో దట్ దేని వెయిటేజ్ ఎంత వస్తుంది అన్నది తెలుస్తుంది జీకేలో. ఇక మనకి మేజర్ చంక్ ఈ రెండు అయిపోయిన తర్వాత ఎక్కువగా ఉండేవి ఇక మిగతావన్నీ కలిపి మనం జీకే అనుకుందాం. సో అందులో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ వీటిలన్నిటిలోనూ జాగ్రఫీ అనమాట. ఇప్పుడు మనం రిమైనింగ్ డిస్కస్ చేసే వాటిల్లో జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్, దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి? హిస్టరీ. ఓకే, దాని తర్వాత పాలిటీ. ఓకే, దాని తర్వాత మీకు 4th వచ్చేటప్పటికి ఎకనామిక్స్ అనమాట. ఓకే, అండ్ 5th కంప్యూటర్స్. వీటి మీద కూడా రీసెంట్గా కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకా లాస్ట్గా మీకు ఏంటంటే స్టాటిక్ జీకే. ఓకే, సో ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది మీరు NTPC క్లియర్ చేయాలనుకుంటే. కానీ చెప్తున్నా కదా, GAలో మీరు ఎక్కువ శాతం ఈజీగా తెచ్చుకోగలిగింది ఎక్కువ మార్క్స్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్టు UPSC రేంజ్ సబ్జెక్టులు అవన్నీ, వాటిల్లో మీకు ఎక్కువ చదువుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కొంచెం తక్కువ చదువుకున్నా కూడా స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ ప్రయారిటీ కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి, దాని తర్వాత GSకి ఇవ్వండి, ఎందుకంటే ఇది మీకు వేరే ఎగ్జామ్స్లో కూడా హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత మీరు జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, అది కూడా ఆర్డర్ చెప్పే కదా, ఏ ఆర్డర్లో ఎక్కువ వస్తుంది జనరల్ కానీ, సో ఆ ప్రయారిటీలో వెళ్ళాలి. ఒకవేళ మీకు ఎక్కువ టైం లేకపోతే వీటిల్లో అట్లీస్ట్ ఆ కింద ఉన్న జీకే వాటిల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేసుకోండి కనీసం. ఓకే, మాక్సిమం సిలబస్ మొత్తం చదువుకుంటే మంచిది, లేదంటే వాటిల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్న చూసుకోండి. లేదు ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అవి మాకు తెలియదు బ్రో అంటే అవి కూడా నేను వీడియో చేయమంటే అది కూడా చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీకు 60 days ఉన్నాయి ఓవరాల్గా. సో మీరు ఏం చేస్తారు, ఒక 30 to 45 daysలో మొత్తం సిలబస్ని కవర్ చేసుకోవడానికి చూడండి. అండ్ ఒక 15 days ఉన్నాయి కదా నెక్స్ట్, దానిలో ఒక 7 days అలాగా PYQs చూసుకోండి కంపల్సరీ. ఆ తర్వాత మీరు చేయాల్సిందల్లా మార్క్స్ రాసుకోండి. మార్క్స్ రాస్తూ ఎర్రర్ బుక్ అన్నది ఒకటి పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి, ఈ బుక్లో ఏం చేస్తారు అంటే మీరు ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. మార్క్స్ రాసిన తర్వాత మీరు అసలు ఎక్కడ కరెక్ట్గా చేస్తున్నారు, ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ టైం ఎక్కువ పడుతుంది అనాలిసిస్ చేసుకుని అందులో తప్పులు చేసిన వాటిని ఎర్రర్ బుక్లో రాసుకుని దానికి సంబంధించిన గుర్తు మళ్ళీ చదువుకుంటే నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా ఉంటారు. అలాగే వీక్ టాపిక్స్ లిస్ట్ కూడా తీసుకోవాలి. మీరు రాస్తున్నప్పుడు మీకు ఏది వీక్గా ఉన్నారో మీకు అర్థమవుద్ది కదా, వాటిని స్పెసిఫిక్గా మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇది ప్రాసెస్. అండ్ ఇక్కడ ఈ 30 to 45 days అసలు మార్క్సే రాయక్కర్లేదా అంటే అలా ఏం లేదు. అట్లీస్ట్ ఒక 30 to 40% సిలబస్ అయ్యేదాకా మార్క్స్ రాయకపోయినా పర్లేదు, ఎందుకంటే డిప్రెస్ అవుతారు తక్కువ వస్తున్నాయని. సో 30 to 40% సిలబస్ అయిపోయిన తర్వాత నుంచి మార్క్స్ అయితే స్టార్ట్ చేయండి. అలాగని చివరిదాకా 30 to 40% చదువుతూ ఉండొద్దు. ఓకే, ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోండి. ఎలాగో మనం టైం టేబుల్ వీడియోలో డీటెయిల్గా చెప్తాం. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100% సిలబస్ కంప్లీట్ చేసుకుని రివిజన్ అసలు చేయలేదనుకోండి, 0 రివిజన్ అయితే దీనికి
కంపారిటివ్లీ 80% సిలబస్ చదివి ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేసుకున్న వాళ్ళు కంపారిటివ్లీ వీళ్ళకే ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఎక్కువ యాక్యురసీ ఉంటుంది, మిస్టేక్స్ తక్కువ ఉంటాయి. అండ్ వీళ్ళ సిలబస్ మొత్తం చదివినా గుర్తురాదు, రివిజన్ చేయకపోతే మీకు గుర్తురాదు. కాబట్టి చాలా మార్క్స్ తక్కువ వస్తాయి. సిలబస్ మాత్రం చదువుకుంటే సరిపోదు, రివిజన్ అండ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఓవరాల్ స్ట్రాటజీ. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మన యూట్యూబ్ అండ్ యాప్లో మీకు ఫ్రీగా ఏమేమి దొరుకుతాయి ఎన్టీపీసీకి రిలేటెడ్. ఆల్రెడీ చూడండి ఇక్కడ మీరు, ఇది ఆల్ కెమికల్ ఫార్ములాస్, మొత్తం కెమికల్ ఫార్ములాస్ సంబంధించి డీటెయిల్గా ఇచ్చాను విత్ పీడిఎఫ్ మన యాప్లో దొరుకుతుంది మీకు. అలాగే ఫిజిక్స్కి సంబంధించిన అన్ని చాప్టర్ ఫార్ములా 6th నుంచి 10th వరకు అన్నీ దొరుకుతాయి. సో ఇది ఒక ప్లేలిస్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఎన్టీపీసీ స్పెషల్ ప్లేలిస్ట్ ఇది. సో ఇక్కడ మొత్తం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లేలిస్ట్లో అన్నీ యాడ్ చేస్తుందన్నమాట. దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ మన యాప్లో ఫ్రీగా దొరుకుతాయి. ఈ ప్లేలిస్ట్ ఖచ్చితంగా చూసుకోండి, ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్స్ట్రాగా చాలా ఉపయోగపడుతుంది. అంటే తర్వాత దీంతో పాటు చెప్పా కదా, మంత్లీ కరెంట్ అఫైర్స్ 1.5 అవర్లో మీకు 1 month కవర్ చేసేసుకోవచ్చు. ఒక 200 బిట్స్ అరౌండ్ మీకు ఒక్కొక్క మంత్కి ఉంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కామెంట్స్లోనే చూస్తే తెలుస్తుంది ఎన్ని బిట్స్ వస్తున్నాయని. చాలామంది అయితే చెప్తున్నారు, చాలా ఉపయోగపడుతుందంట. సో మీరు కూడా యూజ్ చేసుకోండి, ఎలాగో ఫ్రీగా ఉంది. అంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ మన యాప్లో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని కనిపిస్తుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫ్రీగా మీకు కరెంట్ అఫైర్స్ అని కనబడుతుంది కదా, అవి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు, జెరాక్స్ కూడా తీసుకోవచ్చు, ఫ్రీ కంటెంట్ మొత్తం. ఓకే, అండ్ తర్వాత ఎన్టీపీసీ స్పెషల్, ఇవి కూడా ఫ్రీ కంటెంట్, ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా తక్కువ ప్రైస్లో మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు మీకు గ్రూప్ డికి సంబంధించి ఫుల్ కోర్స్ కావాలన్నా ఇక్కడ చూడండి, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్. ప్రస్తుతానికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంది, ఎన్విరాన్మెంట్ కూడా యాడ్ చేద్దాం. సో ఇవి అంటే తర్వాత మీకు ఏఎల్పి టెక్నీషియన్, ఇలాగ అన్ని కోర్సెస్ కంప్లీట్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మెయిన్గా ఎన్టీపీసీ కూపన్ కోడ్ SARA అని వాడండి. మీకు ఏం కావాలనుకుంటే అది తీసుకోండి. బట్ నేనైతే చెప్తున్నా కదా, బల్క్లో తీసుకోండి. ఒక్కొక్కటి తీసుకోవడం కన్నా మీకు మ్యాథ్స్కి సంబంధించి ఒకటి, రీజనింగ్కి సంబంధించి ఒకటి, ఫిజిక్స్కి సంబంధించింది ఒకటి, కెమిస్ట్రీకి సంబంధించింది ఒకటి, ఇట్లా కాకుండా జనరల్ సైన్స్ తీసుకుంటే మీకు అన్నీ కవర్ అయిపోతాయి సైన్స్కి సంబంధించి. అండ్ కరెంట్ అఫైర్స్ ఎలాగో ఫ్రీగా మనం చేస్తున్నాం కాబట్టి దానికి పే చేయక్కర్లేదు. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్, రీజనింగ్ విడివిడిగా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఫుల్ కోర్సులో ఎందుకు లాంచ్ చేయలేదంటే జీకే పార్ట్ని మనం ఇంకా తీసుకురాలేదు కాబట్టి. ఏదైతే పాలిటీ, హిస్టరీ ఉన్నాయో అవి ఇంకా చేయలేదు. సో వాటికి ప్రాపర్గా చేయడానికి ఇంకా టైం అయితే పడుతుంది. ఎందుకంటే వీటినే ఇంకా పాలిష్ చేస్తున్నాం, ఇంకా వీటి మీదే వర్క్ చేస్తున్నాం, ఇంకా బెటర్గా ఉండాలి. కాబట్టి వన్స్ అది అనుకున్న స్టాండర్డ్ రేంజ్కి వెళ్ళిన తర్వాత ఇవి కూడా తీసుకొస్తాం. బట్ మీరు మాత్రం ఉన్న ప్రతి ఒక్క దాన్ని డెఫినెట్గా యూజ్ అయితే చేసుకోండి. చాలా చాలా అఫోర్డబుల్ అండ్ మీకు ఒక మూవీ కన్నా చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను, అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీ. అండ్ మీకు ఏమైనా అప్డేట్స్ తెలియాలనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ మీరు తెలుసుకోవచ్చు, వెంటనే అక్కడ నేను షేర్ చేస్తుంటాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను. పర్సనల్గా నన్ను ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. శరణ్ తేజస్ నా ఐడి అన్నది, మీకు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే క్లాసెస్, అప్డేట్స్, గైడెన్స్ వీడియోస్ అన్నీ వస్తుంటాయి మన ఛానల్లో, మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఈ ప్లేలిస్టులు 2 నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి, మీకు డెఫినెట్గా వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్స్ మీద వీడియో కావాలన్నది కామెంట్ చేస్తే దాని మీద వీడియో అయితే ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.